ఓ నోరేసుకొని వాడు తిరుగుతూ ఉంటాడు ఈడవాడు ఆడవాడి. ఇది ఇట్లెందుకుంది గోవర్ధన్, అది అట్లెందుకుంది రవీందర్ రెడ్డి, ఈరోజు కామారెడ్డి లింగంపేట రోడ్ ఇట్లెందుకుంది అట్లెందుకుంది అన్నిట్లా రంధ్రాన్వేషణ. ఎట్లున్నది కథ అంటే వీళ్ళది. వెనకటికి మన లింగంపేట అసలు ఊళ్ళోనే ఒక పొలగాడు ఉండే చిన్నోడు. వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య లేదు. చిన్నప్పటి నుంచి అన్ని లంగ తిరుగులకు లంగ సోపతులకు అలవాటు పడ్డాడు. తాగుడు, గుట్కాలు, జర్దాలు అన్ని గలీజ్ గలీజ్ పనులకు అలవాటు పడ్డాడు. పెరిగి పెరిగి 16-17 ఏళ్లకు ఆయన ఒక క్రిమినల్ తయారైండు, దొంగ తయారైండు. ఒకరోజు ఏమైందట అంటే బాగా తాగిండు. తాగి ఇంకా తాగబుద్ధి అయింది. తాగబుద్ధి అయి వాళ్ళ నాయన చేపగొట్టబోయింది. ఇంట్లో వాళ్ళ అమ్మ చూసింది, వచ్చి పట్టుకున్నది. పట్టుకొని దౌడమికెళ్ళి ఒకటి చంపింది. దొంగతనం చేస్తావురా అని. వాడు ఆయనతో తాగిన మత్తులా రోకల్ బండ అందుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయన ఊరికి వచ్చిండు, పట్టుకున్నాడు గట్టిగా. అరే ఇంత పని చేస్తీవురా అని నాయనని కొట్టిండు. నాయన చచ్చిపోయిండు. మరి ఇద్దరిని చంపితే ఊకుంటారా పోలీసు వాళ్ళు? పట్టుకపోయి జైల్లో పెట్టిండ్రు. మరి జైల్లో పెట్టినాక శిక్ష చేయాలనా లేదా? కోర్టుకు తీసుకొచ్చిండ్రు. జడ్జి గారు ముంగటేలో పెట్టిండ్రు. ఆ జడ్జి గారు మన నేరల్ ఆంజనేయులు సాబు లెక్క మంచి మనిషి, చల్లటి మనిషి. కిందికెళ్ళి మీదాగా చూసినాడు వాడిని. చూశారై నా జీవితంలో నేను చాలా మంది లుచ్చగలను చూసినా, చాలా మంది లత్కొరగాలని చూసినా, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా. సొంత తల్లిదండ్రినే చంపినవు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పరా, నాకైతే నిలవలేడట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు. ఎగ్దం 2 చేతులు కట్టి నక్క వినాయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా షబ్బీర్ అలీ కథ కూడా అట్లే ఉన్నది. 67 ఏళ్ళు మనం సాగొట్టినోడేవాడు ఇలా కాదా, 50 ఏళ్ళు ఒకడు, 17 ఏళ్ళు ఇంకోడు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇది గిట్లెందుకుంది అది గట్లెందుకుంది. మరి నువ్వేం చేసినావు 67 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పనులు తోమినవా? ఏడవైనావు అప్పుడు? ఇవాళ వచ్చి బాగా ఎగురుతున్నావు. ఆలోచించమని కొడుతున్నా. 4 ఏళ్లలోనే మొత్తం మీ 67 ఏళ్ళ దరిద్రమంతా మేము తీసి పారేసేదునా? 4 ఏళ్లలో మీకు 67 ఏళ్ళు ప్రజల అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే మీరు ఎప్పుడన్నా 24 గంటల కరెంట్ ఇచ్చిరా మీ మొక్కలకు? ఎప్పుడన్నా రైతు బంధు అంటే ఆలోచన చేసిండ్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? షాదీ ముబారక్ ఇచ్చిండ్రా? పొలగాళ్ళకి సన్న బియ్యంతో బువ్వ పెట్టినరా? ఏం చేసిండ్రు మీరు 67 ఏళ్లలో? చేసింది ఏమీ లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మీకు ఈ 4 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కనబడకపోతే కంటి వెలుగు అనే ప్రోగ్రాం కూడా మీకోసమే పెట్టినాం. కళ్ళ పరీక్ష చేసుకోండి, కనబడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు తెలుసు వాళ్ళ అనుభవంలో ఉంది. కేసీఆర్ ఏం చేసిండు, రవీందర్ రెడ్డి ఏం చేసినాడు, గంపా గోవర్ధన్ ఏం చేసినాడో ప్రజల అనుభవంలో ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ పచ్చబడుతుంటే మీ కళ్ళు ఎర్రబడుతున్నాయి. మీకు భయం అవుతున్నది. ఎక్కడ తెలంగాణలో సాగునీరిచ్చి ఇంటింటికి తాగునీరిచ్చినాక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, మమ్మల్ని ఎవరు దేక్తారు, ఇక మమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తాడు కేసీఆర్ అనే భయం మీకు పట్టుకున్నది. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.